నా లాస్ట్ వీడియోలో రాముడు రావణాసుడు యొక్క ధర్మాల కోసం మాట్లాడాను. అది చూసిన ఒకరు నన్ను పర్సనల్గా అడిగారు, రావణాసుడు ఎందుకు చెడ్డవాడవుతాడు? మన సీతాదేవిని లంకలో తన ప్రాంతంలో 11 నెలలు ఉంచారు. కావాలనుకుంటే సీతాదేవిని రావణాసుడు బలాత్కారం చేయవచ్చు, కానీ అసలు సీతాదేవిని టచ్ కూడా చేయలేదు. సో దీన్ని బేస్ చేసుకుని అయితే రావణాసుడు కూడా మంచివాడే కదా, ఎందుకు చెడ్డవాడవుతాడని అడిగాడు అనమాట. సో రావణాసుడు సీతను ఎందుకు టచ్ కూడా చేయలేదంటే దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే రావణాసుడికి ఒక శాపం ఉంటుంది. నలకుబేరుడి యొక్క భార్య రంభ. ఈ రంభను రావణాసుడు బలవంతంగా తీసుకెళ్లి బలాత్కారం చేయబోతుంటాడు. అప్పుడు రంభ కోపంతో రావణాసుడికి ఒక శాపం పెడుతుంది. అదేంటంటే, నువ్వు ఎప్పుడైతే ఒక పరాయి స్త్రీకి ఇష్టం లేకుండా ఒక పరాయి స్త్రీని తాకాలని చూస్తే మరుక్షణమే నువ్వు చనిపోతావు. సో ఆ శాపం కారణంగా సీతాదేవిని రావణాసుడు టచ్ చేయలేదు, కానీ ఇక రావణాసుడే మంచివాడు కాదు.